నంద్యాల పట్టణంలోని తేజస్విని హోటల్లో ఈరోజు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ శాసనసభ్యులు కాట్సాని రాంభూపాల్ రెడ్డి, అలాగే ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేపీ సుధాకర్ బాబు హాజరై కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు. 2 జిల్లాల ఇన్ఛార్జ్ యోబు ఉప్పలపాటి ప్రధాన అతిథులకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాల కన్వీనర్లు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే దారా సుధీర్, మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, అలాగే పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు పార్టీ శక్తివంతమైన భవిష్యత్తు కోసం ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 1,00,000 మంది ఉండబోతున్నారు. ఎలా ఉంటారు? ఈ రాష్ట్రంలో 16,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం మొదలుపెట్టి మన అనంతపురం జిల్లా వరకు 16,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ఒక్కో గ్రామం నుంచి 5 మంది మగబిడ్డలను తెచ్చుకుంటున్నాం. ఎంతమందిని? 5 మంది. ఆ 5 మందే ఆ 1,00,000 మందిగా మారుతారు రేపు. ఆ 5 మందిలో నుండి ఒకరు గ్రామ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉంటారు. గ్రామానికి జగనన్న కమిటీ వేయబోతున్నాడు. గ్రామ కమిటీ అన్నకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఆ గ్రామ కమిటీ సభ్యుడిగా ఉంటాడు. 3వ వ్యక్తి ఏమో ఆ గ్రామంలో ఉండే పోలింగ్ బూత్ కమిటీయో లేకపోతే పోలింగ్ ఏజెంట్ గానో యుద్ధం చేయాలి కదా. రేపు తలలు పగులుతుంటాయి బూతుల దగ్గర, బాంబులు వేస్తారేమో, లేకపోతే కత్తులు తీసుకొని మన మీదకి వస్తారేమో, లేదా బెదిరిస్తారేమో. నాకేం భయం లేదు. నీకేమైనా భయం ఉందా? నేను నమ్మిన లక్ష్యం పట్ల నాకేం భయం లేదు. నా తల నిలువున పగిలిన, అక్కడ కత్తులతో పొడిచిన పోలింగ్ బూత్లలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడాల్సిన ఓట్లు పడేదాకా నిలవబడే తీరుతాం. ఈ లక్ష్య సైన్యం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. నేను శుద్ధి చెప్పనని ముందే చెప్పాను. మీకు అర్థం కాని భాష అసలే మాట్లాడను. సరళమైన సరసమైన మాటలు చెప్పడానికే నేను వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్న మాటలే మీకు చెబుతున్నా. మీ సహాయాన్ని కోరటానికి వచ్చాం. మీకున్న ఆత్మవిశ్వాసాన్ని చదిరిపోకుండా ఉండటానికి మేమున్నామని చెప్పడానికి వచ్చాం. ఈ రాష్ట్రంలో 27 ఎన్నికలు జరిగినా, 29లో ఎన్నికలు జరిగినా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబోతున్నాడని మేమందరికీ చెప్పడానికి వచ్చాం. ఈ మధ్యకాలం ఎంత ఉంది? 27 ఎన్నికలు జరిగితేనేమో ఓ 300 రోజులు, లేదు 29 ఎన్నికలు జరిగితేనేమో ఓ 1000 రోజులు. అందరికి లెక్కలు వచ్చుగా, ఏం తేడా లేదు. గోడ మీద రాద్దాం 1000 అంకెలు, 1000 అంకెలు రాద్దాం. ఈ రోజు అయిపోయింది. ఒకర కొట్టేద్దాం ఆ తేదీ. ఈ రోజు ఎంత తేదీ? 9వ తారీఖు కొట్టేద్దాం. 2వ రోజు అయిపోయింది. 10వ తారీఖు కొట్టేద్దాం. కానీ 999వ రోజు వచ్చిన రోజు మాత్రం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో లేదో మనం తేల్చుకుందామని చెప్పి చెప్పడానికి వచ్చాం. ఇది యుద్ధం. ఈ యుద్ధం నీదే. జగన్మోహన్ రెడ్డి నీ కోసమే ఈ రోజు నిలబడ్డాడు. తండ్రి చనిపోయిన తదుపరి సోనియా గాంధీ జైలు పాలు చేస్తే నువ్వు మా పార్టీలోకి రా, ముఖ్యమంత్రి చేస్తాం రోసీ తర్వాత అంటే, నీ ముఖ్యమంత్రి ఎంత, నువ్వెంత నాకు అవసరం లేదు. నా తండ్రి మరణం కోసం, మరణించినటువంటి వాళ్ళ కోసం నేను ఊరు వాడా తిరుగుతున్నాడు. దాని పేరు ఓదార్పు యాత్ర. ఆ ఓదార్పు యాత్ర చేశాడని పార్టీ నుండి సస్పెండ్ చేసేసింది మహాతల్లి. ఏం పేరు? ఆ పేరు వాళ్ళ పార్టీ ఉందా? పాపం చేస్తే పార్టీ బతికి కాంగ్రెస్ పార్టీ యొక్క తల పగలగొడతాడో ఇప్పుడు వారిని ఆంధ్రప్రదేశ్ లో ఉంచడానికి వీలే లేదు. రేపు ఎన్నికలు అయిపోయిన తదుపరి రిజల్ట్ రోజు వచ్చింది. నేనైతే దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా, అయ్యా ఆ తేదీ వరకు నన్ను బతికించు. ఏ తేదీ? ఏ తేదీ? 29 ఎన్నికల రిజల్ట్ వచ్చే రోజు ఉదయాన్నే 5 గంటలకే లెగవాలి. దేవుణ్ణి గట్టిగా ప్రార్థించాలి.
9:30, 10 గంటలకి ఒక ఫెయిల్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రంలో. ఏమొచ్చిందక్క? ఒక అంచనా వచ్చేసింది రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రాబోతున్నారని. నేను చెబుతున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా, యేసు ప్రభు సాక్షిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సాక్షిగా, మనం నమ్మిన వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షిగా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాడు రిజల్ట్ రోజున 10 గంటలకి రాష్ట్రంలో ఉంటే ఒట్టు. తెలుగుదేశం పార్టీ వాడు ఎవడెవడైతే విర్రవీగుతున్నాడో, ఎవడెవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కత్తి లేపాడో, కర్ర లేపాడో, మీసం మీద మెలేసి ఒక్కసారి నిలబడి చెప్పండి, వచ్చేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నువ్వే త్యాగమైన చెయ్యి, ఏ పాపం లేదు. నువ్వే త్యాగమైన చేయన్నా. అదిగో తమ్ముడి మీద 6 కేసులు వచ్చినాయట అన్న కాటసారి గారు చెప్పారు. ఏం పేరు? సురేష్ రమేష్ మీద తమ్ముడు కేసులు పెట్టించుకోండి అలా నేను మనం చేస్తున్నా. పోయిన సభలో కూడా మిమ్మల్ని అడిగా. ఫ్రీ బస్సు, ఫ్రీ బస్సు మీకే, దాంట్లో మగాళ్ళకి లేదు అవకాశం. ఏమక్క నువ్వు ఏ ఊరక్క? మంది నంద్యాలక్క. నువ్వు కర్నూలు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చావు? నీకు సంబంధమే లేదు. ఏమక్క నీదే ఊరు? ఆళ్ళగడ్డ. పక్కూరికి బస్సులో ఎన్నిసార్లు తిరుగుతుంటావు? రోజు ఒకసారి వెళ్ళొస్తావు. ఏం పని మీద వెళ్తావు? నువ్వు వెళ్తావు అక్క? అలా ఫ్రీ బస్తో మాకే సంబంధం లేదు. ఈ రాష్ట్రంలోని మాలామాదిగా ఆడవాళ్లకు ఫ్రీ బస్సుతో సంబంధమే లేదు. నీకు ఏ లాభం లేదు. పోయినసారి ఏమో అన్ని ఇచ్చిన డబ్బులు 1,00,000, 2 లక్షలు, 1,70,000 మీ దొంపల దగ్గర ఎన్ని పథకాలు తీసుకున్నారంట. డబ్బులే డబ్బులు. నేను ఆ ఏటీఎం కార్డులు అంట మగాళ్ళకి ఇందాక వాళ్ళు బాధపడతారు. ఎన్నో సభల్లో చెప్పామా నేను ఎమ్మెల్యే విలేజ్ లో ఈ రోజు మన ఎస్సీల మీదనే కేసు పెట్టి మా వాడు రమేష్ అనే అతని మీద ఈ రోజు వరకు 5 కేసులు పెట్టిన పరిస్థితి ఈ రోజు ఈ వ్యవస్థలో మనం చూడడం జరిగింది. అంటే ఒక్కసారి ఇక్కడ ఉండే పరిస్థితి అంటే మనం ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మన ఎస్సీ సోదరులందరూ కూడా మీరు ఆలోచించాల్సింది ఒకటి. ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019 నుంచి 24లో ఏ విధంగా మీరు ఉన్నారనేది కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకొని అటువంటి మనకు పరిపాలన అటువంటి రాజ్యం కావడానికి మాత్రం మన ఎస్సీ సోదరులందరూ కూడా ఐకమత్యంతో మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేయడానికి మీరందరూ కూడా సంసిద్ధులు కావాలని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం ఎలక్షన్లో చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఈ సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పడం. అంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ పథకాలు వస్తాయి, అదే తెలుగుదేశం పార్టీకి వస్తే అదనంగా సూపర్ 6 వస్తాయనే ఉద్దేశంతోనే మొత్తం ప్రజలందరూ మోసపోయి మాత్రం మన పార్టీని, మన జగన్ అన్నను మమ్మల్ని అందరినీ కూడా ఓడించడం జరిగింది. కానీ పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు కూడా వాళ్ళు కొన్ని పథకాలు ఇచ్చినా తప్ప జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఏ సంక్షేమ పథకం కూడా ఈరోజు చాలా వరకు ఇవ్వని పరిస్థితి. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్తో ఈరోజు ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది డాక్టర్లు అయినారో, ఎంతమంది పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు ఉన్నారో మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. మేము ఈ మధ్యన అమెరికాకు పోతే ఒక 4-5 మా దగ్గరకు వచ్చి సార్ నాకు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్తోనే ఈరోజు మేము మంచి చదువులు చదివి ఈరోజు అమెరికాకు రాగలిగినామని చెప్పిన పరిస్థితి ఉంటే ఒక్కసారి మన అందరం కూడా ఆలోచన. అంటే రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతోనే వైద్యము, విద్య ప్రతి ఒక్కరు కూడా స్వామి హాస్పిటల్, ఏ పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోలేడు. అటువంటిది ప్రతి ఒక్క పేదవాడిని కూడా వైద్య సౌకర్యం కల్పించాలి రాజశేఖర రెడ్డి గారు ఆ 2 స్కీములు. దాంతోపాటు రైతుల పరిస్థితి తెలిసిన తర్వాతనే రైతులకు రుణమాఫీ చేసి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కూడా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి అనేది మాత్రం మన అందరం కూడా మర్చిపోవడానికి. అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రజల మీద ప్రేమ ఉన్నాడనేది ఒక నిదర్శనం. ప్రజాపదం ఆ రోజు కార్యక్రమంలో మేమందరం ఎందుకన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యేలో పోతున్నాం కూడా మనం గల్ల ప్రజాపదం ఎందుకు ప్రజల దగ్గరికి అంటే
రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది. తెలుగుదేశం అధికారం పార్టీ ఉంటే తెలుగుదేశం నాయకులు, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పని జరిగే పరిస్థితి. మధ్యలో అటు పార్టీ ఇటు పార్టీ కాకుండా మధ్యనంటే ప్రజలను ఎవరు వాళ్ళని గురించి ఆలోచిస్తారు. దానికోసమే ఈ ప్రజాపథం పెట్టినది. ప్రతి ఒక్క గ్రామానికి పోయి మీరు అక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని ఆ ప్రజలకు ఏం చేయడానికి అవకాశం ఉందో అది మితమైన ఆ ప్రజాపథంలోనే మొత్తం. నేను 5 సార్లు, అప్పటికి 4వ సారి ఎమ్మెల్యేగా, అంతకుముందు 3 సంవత్సరాల కంటే ఆ 4 సంవత్సరాలు ఏ పేద ప్రజలకు ఏం చేయాలని ఏ ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినామో మొత్తం ప్రజాపథంలో ఆ గ్రామానికి సంబంధించిన వారు కానీ ప్రజలకు ఎవరికైతే అర్హత కలిగిన వారికి అన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం కల్పించిన ఆ రోజు ప్రజాపథంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రజాపథం పెట్టడంతోనే మాకందరికీ కూడా ఎమ్మెల్యేలకు మంచి పేరు రావడానికి మాత్రం దివంగత నేత రాజశేఖర రెడ్డి కారణమని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. దాంతోపాటు